నమస్తే అండి. చలో చికెన్ మామిడికాయ చేసేద్దాం ఇవాళ. అంత మంచి రెసిపీ ఇంత అలవోకగా ఎలా చెప్తారు అంటే, అలా అంతే అలవోకగా మేకింగ్ గూడా చేసేద్దాం రండి. ఇంగ్రీడియెంట్స్ ఒకసారి చూద్దామా? యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఇంత చిన్న ఇంగ్రీడియెంట్సా? ఇంత కొంచెమా? ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నిట్లో ఏసేయి ఆవాలు, మెంతులు, జీలకర్ర లైట్‌గా, చికెను, మామిడికాయలు, ఉప్పు, పసుపు, కారం, ఉంటే మెంతి కూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిలు. చికెనే కాబట్టి కుక్కర్ అవసరం లేదండి. అందుకని నేను పాన్ తీసుకున్నాను. దీంట్లోకి ఒక 2½ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఏసేసాను. ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ మెంతులు, కొద్దిగా జీలకర్ర అందులో సగం అనమాట. ఆ తర్వాత పచ్చిమిర్చి ఏసేసుకున్నాను 3, 4 ఉల్లిగడ్డ వేసానండి. 1½ మీడియం సైజ్ ఆనియన్ ఇది కొంచెం ఫ్రై చేసుకుంటా. మెంతికూర ఒక చిన్న మెంతికూర ఒక కట్ట వేసేసాను. అది కూడా ఫ్రై చేసుకుంటా. కొంచెం ఉప్పు వేసాను. పసుపు ఎప్పుడు కూడా జస్ట్ ఒక 10 సెకండ్స్లో మనం చికెన్ వేస్తాం అనగా వేయండి. పసుపు ఒక ½ టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1½ టీ స్పూన్ వేసేసి చక్కగా కొంచెం ఫ్రై అయిన తర్వాత జస్ట్ ఒక 10-20 సెకండ్స్ అంతే చికెన్ వేసేద్దాం. ½ కేజీ చికెన్ మంచి కలపండి పైకి కిందకి. లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి కుక్ చేయండి. ఒక 3-4 నిమిషాలు అనమాట. సో అవన్నీ కూడా మన ముక్కకు పట్టినాయి అని అనిపించిన తర్వాత హాట్ వాటర్ పోసేయండి ముక్క మునిగేంత వరకు. ఇంకా ఎక్కువ పోసినా కానీ పర్వాలేదు, లేకపోతే ఏమవుద్దంటే ఎండింగ్లో మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. కారం ఒక 2 టీ స్పూన్స్ వేసాను అండ్ సాల్ట్ ఒక 1 టీ స్పూన్ వేసాను. సార్ మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఇట్లా ఉడకనిచ్చానండి లో ఫ్లేమ్ మీద. చక్కగా చూసారా, ఓపెన్ చేశాను, ముక్క మోర్ దాన్ 80% ఉడికింది. ఇప్పుడు నేను ½ కేజీ పుల్లటి మామిడికాయలు వేసేసాను. పులుపు తక్కువ తినేవాళ్ళు పులుపుని బట్టి, కాయలో ఉన్న పులుపుని బట్టి మీరు ఇవి తగ్గించుకోవచ్చు. మా పులుపు కొంచెం బాగానే ఉంది కానీ కొంచెం తీయదనం కూడా వచ్చింది. అందుకని నేను ఎక్కువ వేస్తున్నాను. ఇక్కడ వేసి అన్నీ కలిపి ఒకసారి ఉప్పు చెక్ చేస్తానండి కొంచెం ఉడికిన తర్వాత. అప్పుడు మనకి గ్రేవీలో ఎంత ఉందనేది తెలుస్తుంది. ఉడికింది, ఉప్పు చూస్తే కొంచెం తగ్గింది. 1 టీ స్పూన్ ఉప్పు వేసేసాను, 1 టీ స్పూన్ కారం వేసాను. మనం కొంచెం పులుసు పిండి పొడి వేస్తే బాగుంటుంది అని. సో ఆ పులుసు పొడిలో ఏంటంటే మెంతులు, ఆవాలు, జీలకర్ర ఎక్సెట్రా ఉంటాయి. పర్వాలేదు వేయకపోయినా కానీ, ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఆవాలు వేసాం, మెంతులు వేసాం పోపులో, అండ్ దెన్ మెంతి కూర వేసాము. మీరు మెంతి కూర వేయకపోతే మాత్రం ఇక్కడ ఒక ½ టీ స్పూన్ మెంతి పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసినా చాలు. మీరు నేను నా దగ్గర పులుసు పొడి ఉంది కాబట్టి కొంచెం వేస్తున్నా. 1 టీ స్పూన్ వేసి మంచిగా కలిపి నాకు ఎందుకో కన్సిస్టెన్సీ దగ్గరకు అయిందనిపించింది. హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎస్, ఇప్పుడు సెట్ అయింది. చాలండి. హాట్ వాటర్ యాడ్ చేసినాక ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి కారం పచ్చివాసన కూడా పోయింది అనుకున్న తర్వాత కొత్తిమీర వేసి దింపేస్తే అదిరిపోయే మామిడికాయ చికెన్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. నాతో పాటు ఉండండి ఎప్పుడు జీవితాంతం. మంచి మంచి రెసిపీస్ కలిసి వండుకుందాం. ఉండనా? థ్యాంక్ యూ.